ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మార్చి 17వ తేదీ నుండి మార్చి 23వ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మకర రాశి వారికి 2వ ఇంట్లో శని ఉండడం వల్ల ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారికి ఉన్నత స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పరిశోధన సంబంధిత పనిలో ఆకస్మిక విజయాన్ని పొందవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో గడపడానికి సమయం పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామి సలహా నుండి ప్రయోజనం పొందుతారు. ఉన్నత అధికారులు మీ జ్ఞానాన్ని మరియు సామర్థ్యాన్ని పరీక్షించవచ్చు. విదేశాల్లో ఉంటున్న బంధువుల స్నేహితుల నుంచి శుభవార్తల్ని వింటారు. వ్యాపారంలో మీరు మీ కృషికి తగిన ఫలితాల్ని పొందుతారు. ఆదివారం నుండి మంగళవారం వరకు సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల వైవాహిక జీవితంలో విభేదాలు రావచ్చు. ఇంట్లో ఏదో ఒక అంశంపై వాగ్వాదం జరగవచ్చు. కార్యాలయంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒత్తిడి ఉంటుంది. ఇతరుల పనుల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి. అజాగ్రత్త కారణంగా పాత జబ్బు మళ్లీ వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి మరియు నిరాశ వంటి పరిస్థితుల్ని నివారించడానికి క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి. అనేక కారణాల వల్ల మీ దినచర్య అసమతుల్యతగా మారవచ్చు. వారం ద్వితీయార్థం మీకు అనుకూలంగా ఉండదు. ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు 11 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 18, 20 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.